బందర్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ తో నాకు ఒక అవినావ సంబంధం ఉంది నాకు. ఎందుకంటే బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోయింది అనేది సినిమా డైలాగ్ ఒకటి ఉంది. అలాగే ఇక్కడ మనకి ఒక రోజంతా మా బతుకులు కూడా బందర్ బస్ స్టాండ్ అయిపోయినాయి. అది ఎప్పుడు ఏంటనేది మీకు నేను చెప్తాను. అది 1999 తారీఖు మే నెల. ఆ రోజు మన మెగాస్టార్ చిరంజీవి యొక్క జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అన్నమాట. సినిమా పాటలు సినిమా రాకముందే సూపర్ హిట్ అయిపోయినాయి. ఆ సినిమా రాగానే మనం చూడాలని చాలా ఎక్సైట్ గా ఉన్నాం. ఎప్పుడు వస్తుందో చూద్దాం అనేది. ఆ రోజు రానే వచ్చింది. కానీ అప్పుడు మనకి తుఫాను కూడా మొదలైంది. ఒక 2 రోజుల ముందల నుంచే మనకి చినుకులు 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 పడతా 9వ తారీఖు భారీ తుఫాను ప్రకటనే వెలువడింది. తీర ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ తుఫాను గాలులు కూడా వేయటం మొదలైంది. అయినా గాని నేను నా ఫ్రెండ్స్ బంటుమిల్లి నుంచి కారు మాట్లాడుకొని బందర్ వచ్చాం. ఏముంది, నూనె షో చూసి వెళ్ళిపోదాంలే, తుఫాను వస్తే సాయంత్రం కదా వచ్చేది అనుకొని టాక్సీ మాట్లాడుకొని బందర్ లక్ష్మీ టాకీస్ లో రిలీజ్ ఈ మూవీ చూసుకుని వెళ్ళిపోదాంలని వచ్చాం. కానీ సినిమా లోపల వెళ్ళి చూస్తున్నాం గాని మనకి బయట సౌండ్లే ఎక్కువ వినపడుతున్నాయి. రేకులు ఎగిరిపోవటం, డబ్బాలు ధన 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 అని మోగటం అసలు మామూలుగా లేదు. ఆ రోజు మనం సినిమా చూస్తున్నాం, ఇటైపు బయటికి వచ్చి ఏమవుతుందా అని అది చూస్తున్నాం. విపరీతమైన గాలి వాన, చాలా పవర్ఫుల్ గా గాలి వానతో కలిసి మొత్తం మచిలీపట్నం అంతా చిందరవందర చేస్తుంది. ఇక మనకి అలజడి మొదలైంది. ఏంట్రా బాబు ఇది తగ్గిపోద్దులే అనుకుంటే మనం వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం. సినిమా చూడాలో ఈ తుఫాను విచారం పట్టుకుంది. మనకి సినిమా చూస్తున్నాం గాని మనకి మనసు అట్లేదు. సరే, సినిమా చూసి సినిమా సూపర్ హిట్ అయింది. పాటలు అద్భుతంగా ఉన్నాయి. అమరేశ్వరి యాక్టింగ్, శ్రీదేవి యాక్టింగ్, చిరంజీవి యాక్టింగ్ ఎరగదీశారు సినిమాలో అనుకుంటూ బయటకు వస్తే సినిమా జనాలు తప్ప కనీసం ఒక పిట్ట కూడా కనపడతలేదు లక్ష్మీ టాకీస్ ఎదురుకుండా. సరే, బస్సులు అంటే బస్సులు లేవు, అప్పుడు ఆటోలు కూడా అంత లేవు. అప్పుడు ఆటోలు కూడా అన్ని లేవు మనకి. సరే, ఇక ఏం చేద్దారా దేవుడా అంటూ ఆ గాలి వలలోనే మెల్లిగా నడుచుకుంటూ బందర్ బస్ స్టాండ్ వచ్చాం. అక్కడి నుంచైనా కనీసం ఏదైనా ట్యాక్సీ అయ్యా దొరుకుతాయా అని. కానీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ లేవు. బస్ స్టాండ్ మొత్తం బస్సులే ఊగిపోతున్నాయి. తన అటు నుంచి ఇటు నుంచి అటు. సరే, లోపల బస్ స్టాండ్ లోకి వెళ్ళాం. 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది. ఏం చేయలేదు. బస్సులన్నీ క్యాన్సిల్ చేశారు. బయట కూడా చూసాం బస్సులు ఏమైనా లారీలు గాని ఏమైనా ట్యాక్సీలు గాని వెళ్తున్నాయి. అసలు ఏమి బస్సులు లేవు, ఒక్క పిట్ట కూడా కనబడతలేదు. అసలు జన సంచారమే లేదు. మేం తప్ప అసలు ఎవరు లేరు అక్కడ. ఇక ఈ డిపో వాళ్ళు కూడా ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు కట్టేసుకుని. ఏం చేయాలరా దేవుడా అంటూ అలాగే ఏడైంది. బస్ స్టాండింగ్ ప్లాట్ఫారం మీద నీళ్లు వచ్చేసింది. మొత్తం ఆ సరౌండింగ్ మునిగిపోవటం, బస్ స్టాండింగ్ లోపలికి కూడా నీళ్లు వచ్చేసింది. అప్పుడు బస్ స్టాండ్ పైన కొత్తగా కడుతున్నారు. అప్పుడే కంప్యూటర్స్ మెల్లిగా ప్లాన్ ప్రకారం పైన నాపరాళ్ళు వేసి కౌంటర్స్ లాగా అలాగా ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నారు. సరే, ఇక్కడ నీళ్లు వచ్చేసినాయి కదా అని మెల్లిగా మెట్లెక్కి పైన ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళాం. ఆ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా జల్లు కొడుతుంది. అక్కడ కూడా ఆ రూమ్ లో కూడా నీళ్లు వచ్చేసినాయి. ఇక అయింది టైం. ఏం చేద్దాం, ఇక ఏం లేదు, అది పడుకుంటాం. ఇక ఎటువంటి ఇది లేదు, ఇక దారి లేదు వెళ్ళడానికి కూడా. బంటుమిల్లి చేరాలంటే 30 కిలోమీటర్ల బంధం నుంచి ఎలా వెళ్తాం, అసలు ఏం లేదు. సరే, ఆ నాపరాళ్ళ మీద మనకి కౌంటర్లు కట్టున్నారు. నాపరాళ్ళు ఆ పైకి ఎక్కి ఆ కౌంటర్ల మీదే మెల్లిగా పడుకున్నాం. కానీ ఆకలేస్తుంది, విపరీతమైన ఆకలి. ఏం చేస్తాం, ఎప్పుడో పొద్దున్న టిఫిన్ చేసుకుని బయలుదేరినాడు. సరే, కిందకి వెళ్తే అరటిపళ్ళు షాపు ఉంది, కానీ వాళ్ళు ఎవరు లేరు. ఏం చేద్దామని అంతలో కుర్రోడు ఆ తడికి నుంచి చేయి పడితే 2 గట్టిగా ఎస్తాలు దొరికి. సరే, అవి తెచ్చి తిన్నాం. తిని ఇక ఎవరి దారిన వాళ్ళు ఆ బండరాయిల మీదే పడుకున్నాం. పడుకుని పొద్దున 5ంటికి ఒక్కొక్కళ్ళు మేలుకు వచ్చింది. చూస్తే మన కింద కాళ్ళ దగ్గర ఫస్ట్ ఫ్లోర్ లో కూడా గదుల నిండా నీళ్లు వచ్చేసినాయి. అలాగే మెల్లిగా కిందకి బస్ స్టాండ్ కిందకి దిగాం. దిగి చూస్తే నడుము లోతు నీళ్లు ఆగిపోయి ఉన్నాయి.
అరే ఏంట్రా బాబు అనుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ అలాగే ఒకరి చేతి రోడ్డు పట్టుకొని వెళ్తే జిల్లా కోర్టు దగ్గర కాస్త తక్కువ ఉండే నీళ్లు. అలా మెల్లిగా కాస్త పోస్ట్ బోర్డ్ ఆఫీస్ సెంటర్కి వెళ్ళేసరికి ఇంకా కాస్త తగ్గినాయి నీళ్లు. అంటే అక్కడ అంత లేవు. ఈ డౌన్ అన్నమాట. ఇది బస్ స్టాండింగ్ ఏరియా అంతా డౌన్. ఏ కాస్త నీళ్లు వచ్చినా ఈ బస్ స్టాండింగ్ మొత్తం మునిగిపోతాయి. సరే అని మనం ఇక పెడన రోడ్డు పట్టుకొని మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం. కొబ్బరి చెట్లు పడిపోయి ఉండేవి, పెద్ద పెద్ద చెట్లు కూలిపోయినాయి. ఆ లైన్ ఒకటి కొబ్బరి చెట్లు కూడా ఉండేవి. కొబ్బరికాయలు తీసుకొని పగలగొట్టుకొని ఒలిచి నేలకేసి కొట్టి ఒలిచి పగలగొట్టుకుని తింటా మెల్లిగా పెడన నడుచుకుంటా పెడన చేరాం. ఆ పెడనలో ఎవరో గాని ఉప్మా వేసి అమ్ముతున్నారు బంటుమిల్లి సెంటర్ లో. అంటే బంటుమిల్లి రోడ్డు సెంటర్ ఉంది కదా పెడనలో, అక్కడ ఆ ఉప్మాలో చట్నీ గిట్టే లేదు, పైన పంచదార జల్లి వేస్తున్నాడు. సరేరా బాబు దేవుడు అంటూ ఆ ఉప్మా తిన్నాం తల ప్లేట్. సరే పెడల్లో ఇక ఏం చేద్దాం, అక్కడి నుంచి బస్సులు కూడా వెళ్ళలేవు మనకి. బస్సులన్నీ క్యాన్సిల్. రాత్రి విపరీతమైన గాలివాన కొట్టింది. చెట్లన్నీ రోడ్ల మీద పడిపోయి వెళ్తానికి కూడా దారి లేదు. సరే అని అక్కడ ఎక్బాల్ సైకిల్ షాప్ అని ఉంది బంటుమిల్లి రోడ్డు మీద పెడంలో. ఆయన దగ్గరికి వెళ్ళి తెలిసిన అతను ఆయన దగ్గరికి వెళ్ళి మనం 6 ఉన్నాం, 3 సైకిళ్ళు తీసుకున్నాం. ఒకళ్ళ దాని మీద 2 కూర్చొని బయలుదేరి బంటుమిల్లి చేరాం. బంటుమిల్లి చేరేటప్పుడు మనకి 11-12 అయింది. ఇక ఎవరిళ్ళకి వాళ్ళు స్నానాలు చేసి కాస్త మధ్యాహ్నం తిని పడుకున్నాం. ఆ సైకిళ్ళు రెండో రోజు బస్సు మీద వేసి పెడన వచ్చి మాలో ఒక అతను పెడన వచ్చి అప్పు చెప్పి ఆ సైకిళ్ళు మళ్ళీ వస్తాం జరిగింది. ఇది మనకి బందర్ బస్ స్టాండింగ్ చరిత్ర. ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి 1999వ తారీఖున జరిగిన ఘటన. అప్పుడు అనుకున్నాం మన బతుకులు బందర్ బస్ స్టాండ్ అయిపోయినాయి అని. ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్న బందర్ బస్ స్టాండింగ్ చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.